నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే మనందరికీ ఇష్టమైన, మనందరం చెప్పలేని ఒక మార్గాన్ని ఎంచుకున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం గురించి, ఆలోచన గురించి, దాని అవసరం గురించి, దానివల్ల జరిగే మార్పు గురించి ఒక చిన్న విధంగా మాట్లాడుకుందాం. నేను నా చుట్టుపక్కల, నా నియోజకవర్గంలో, నేను ఉండేటువంటి ప్రాంతంలో లాస్ట్ ఒక 25 ఏళ్ళు, అంటే నాకు గుర్తుండ బట్టి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక చిన్న ఫ్లైఓవర్ తప్ప ఈ ఏరియాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చాలా గట్టిగా చెప్పగలను. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఎందుకు మాట్లాడాలంటే, ఇప్పుడు నీ దగ్గర క్వెషన్స్ ఉన్నాయి, నువ్వు అడగలేవు. అలా అడిగే పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. అంటే అది ఇంటర్నెట్ పార్టీ అయ్యుండొచ్చు, మనం ఈజీగా తీసిపడవచ్చు. కానీ ఆ వ్యక్తికి ఉన్నటువంటి ధైర్యం, దాదాపుగా అతను ప్రధానమంత్రి లాంటి వ్యక్తిని అడుగుతున్నాడు. ఆ పేపర్ లీక్ ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? మీరు బాధ్యత వహించరా? అన్నటువంటి క్వెషన్ చేయగలిగేటువంటి ఒక సాధారణ పౌరుడు. నీకుంటది, నాకుంటది అడగాలని, ఆన్సర్ రావాలని. కానీ వీడు అడగలేవు, ఇక్కడ అడిగిన ఆన్సర్ రాదు. కానీ అలాంటి చోట, అలాంటి ఒక 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 భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన ఒక వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి అలా అడగడం అనేది చాలా అభినందనీయము. నేను ఇప్పుడు అదే పనికి ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటి జనతా పార్టీ లాంటి ఉద్యమాలు, పార్టీలు కానీ లేదా ఆలోచనలు కానీ ప్రతి మధ్యస్థాయి, అంటే కర్నూలు లాంటి ప్రతి టౌన్‌లో ఒక 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 మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయితే గవర్నమెంట్‌లో గానీ, ప్రభుత్వ అధికారుల్లో గానీ జవాబుదారీతనం పెరుగుతుంది. ఇప్పుడు మనకు ప్రభుత్వ ఉద్యోగి, కేవలం ఉదాహరణకు మాత్రమే, ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా ఒక గవర్నమెంట్ అధికారి ఒక రోడ్డు, ఒక చిన్న ఏదైనా కాలువలు ఇట్లాంటి పని చేపించుండొచ్చు. దాన్ని పని చేయించినాము అని చెప్పుకోవడం ఓకే, డన్. కానీ చేసిన దాన్ని అంతకు మించి కొన్ని వందల రెట్లు ఎక్కువ చేసినట్టుగా చెప్పుకోవడం అనేది చాలా తప్పు. ఇలా చెప్పుకునే నాయకుల వల్లే మనం మోసపోతున్నాము. వాళ్ళు చేయాల్సింది 100% అయితే వాళ్ళు 10% చేసుకొని 500% చెప్పుకుంటున్నారు. మనం దానికి వీళ్ళు ఎంతో పని చేస్తున్నారన్నటువంటి ఆలోచనలో మనం గుడ్డిగా ఉంటున్నాము. ఇలా ఉండకూడదు. వాళ్ళ విధి ఏంది? వాళ్ళని మనం ఎందుకు ఎన్నుకున్నాము? ప్రజలకు సేవ చేయాలని. దాన్ని వాళ్ళు గొప్ప చెప్పుకోవడం వల్ల వాళ్ళు చేయాల్సిన దానికంటే తక్కువ చేసి మనం నెత్తిన పెట్టుకుంటున్నాము. ఈ సంస్కృతి మారాలా? ఎప్పుడు క్వెషనింగ్ అనేది పెరగాల. క్వెషనింగ్ ఎప్పుడైతే పెరుగుతదో అప్పుడు జనాలకు నమ్మకం పెరుగుతది. మనకి గవర్నమెంట్‌లో వాళ్ళు మన పనులు చేస్తారని, లేదా రాజకీయ నాయకులు మన పనులు చేస్తారని. నాకు తెలిసి 20 ఏళ్ల నుంచి ఒక ఫ్లైఓవర్ తప్ప ఏం కనపడతలేదు. కానీ ఎవరిని అడగాలో తెలీదు. ఎవరిని అడిగితే ఏం జరుగుతదో కూడా తెలుసు. కానీ పని మాత్రం జరగదు. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసు నాకు. ఇలాంటి విషయాలు, ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఉద్యమాలు ప్రతి టౌన్‌లో ముందుకు రావాలని, ప్రభుత్వ ఉద్యోగుల్లో గానీ, రాజకీయ నాయకుల్లో గానీ జవాబుదారీతనం అనేది పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.